ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం ఒక్కరోజు రాలేదా? ఆ రోజు కరెంటు లేదమ్మా. బేభత్సమైనటువంటి మరి తుఫాన్ రావటం వలన కరెంటు లేదు. 3 రోజులు పట్టింది వచ్చేసరికి ఆ కరెంటు వలన అప్లోడ్ చేయడం కష్టమైంది. దేవునికే స్తోత్రం. అయినా మీకోసం రోజు ప్రార్థన చేశాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని మమ్మలను ఇంతగా ప్రేమిస్తూ, నిజంగా నన్ను ఇంతగా మీరు ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రైజులాడి చెప్తూ ప్రేమిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను, ఆశీస్సులను మీకు, మీ కుటుంబాలకి దేవుడు నిత్యము దయచేయనుగాక. మీకు మంచి ఆరోగ్యము దేవుడు ఇచ్చునుగాక. మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, మీరు ప్రార్థన చేసిన విజ్ఞాపనలు తప్పకుండా దేవుడు నెరవేర్పు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని 16వ వచనాన్ని చదువుతున్నాను. 16, 17. నీవు బలిని కోరిన వాడవు కావు, కోరినెడల నేను అర్పించదను. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దేవుడు దావీదు తన జీవితంలో ఎంత చక్కటి మాట అండి. అసలు అన్నిటికంటే నాకు బాగా ఇష్టమైన వాగ్దానం ఇది. నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, మన వాగ్దానం అనగా మన జీవితంలో దేవుడు అసలు మనం దేవుడి నుంచి ఎన్నో కోరుకుంటాం కదమ్మా. ఎన్ని కోరుకుంటామంటే, అసలు మనం ప్రతి నిమిషము 1 గంట ప్రార్థన చేసామంటే ఎన్నో కోరుకుంటాం, ఎన్నో స్తుతిస్తాం, ఎన్నో అడుగుతాం, ఎంతోమంది కోసం ప్రార్థిస్తాం. ఆపదల్లో, బాధల్లో మన స్నేహితుల గురించి, బయట వారి గురించి, మనకు విజ్ఞాపన చెప్పిన వారి కంటే కూడా మనం ఎక్కువ భారం కలిగి వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతాం. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీవు బలిని కోరిన దేవుడవు కావు, కానీ కోరిన ఎడల నేను అర్పిస్తా. ఒకవేళ నువ్వు కోరి నాకు ఇది ఇవ్వు దావీదు, నాకు ఇది కావాలి. నిజమే, ఒకసారి కూడా దేవుడు అడిగాడు కదా దావీదుని. ఏమని అడిగాడు? ఇదిగో నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టుకుంటున్నావు, పట్టణాలు కట్టుకుంటున్నావు, పురము కట్టుకుంటున్నావు, కానీ నన్ను ఆరాధించుటకు నాకు స్థలం ఏది? నన్ను ఆరాధించుటకు నాకు ఆలయం ఏది? నాకు ఇల్లేది అని ప్రభువు అడిగినప్పుడు, దేవా నేను నీకు మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. కానీ మందిరము కట్టే లోపే తన జీవితంలో ఎదురైన అవిధేయతలు, మందిరమునకు సిద్ధపరిచే లోపే తన జీవితంలో ఎన్నో ఆటంకములు, సాతాను ఆయన్ని దేవుని నుంచి దూరం చేసేసి ఏం చేసిందంటే, దేవుని కార్యము ఆపేసి సాతాను కార్యం ఆయన జీవితంలో ప్రారంభించటం వలన దేవునికి ఆ మందిరము అది కట్టించుకోవడం ఆయన చేసిన తప్పును బట్టి దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అందుకనే నువ్వెన్నడూ నా మందిరము కట్టొద్దు అన్నాడు. అబ్బా, నిజంగా ఇవన్నీ మనం చదువుతూ ఉంటే మనం చాలాసార్లు కట్టొద్దు అన్నాడు అంతే. దేవుని శాసనాలు, దేవుని మాటలు మనం నిజంగా పడిపోయి కోరుకుంటాడులే దేవుడు, క్షమిస్తాడులే దేవుడు, ఎన్నిసార్లు చేసినా అనుకుంటాం. కానీ ఒక్కసారి దేవుడు ఆ మార్గం నుంచి కానీ, ఆ పని నుంచి కానీ, ఆ బాధ్యత నుంచి కానీ ఆయన మనల్ని తప్పించాడు అంటే, అది ఇక జీవితంలో మనం ఆయన చేయనీడు. మనల్ని చెయ్యాలని అనుకున్నాడు దావీదు. పర్వాలేదు, అన్నిటినీ సమకూర్చాడు. వస్తువుల్ని, సామాగ్రిని, ఏమేమి కావాలో మందసాలు అన్నిటినీ తెచ్చాడు. కానీ అంటుకోనేలేదు. ఆయన గర్భంలో నుంచి వచ్చిన సమూయేలు, ఆయన గర్భంలో వచ్చినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఆ కార్యమని దేవుడు కట్టించాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను ద్వారా ఆ మందిరమును కట్టించాడు. దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, నీవు కోరిన ఎడల నేను దేన్నైనా ఇస్తాను, కానీ నీకు ఇష్టమైంది ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనసు. ఏంటంట ఆయన అన్నాడు, విరిగిన మనసే, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైనది, నీవు అలక్ష్యం చేయదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ హృదయము, నీ మనస్సు విరిగిపోయిందా, నలిగిపోయిందా? నిజమే కదా. చాలాసార్లు నేను కూడా మొన్న బాగా బాధపడ్డాను, కన్నీరు కాచాను. దేవా, ఆ రోజు నన్ను ఎందుకు తీసుకోలేదు అని ఏడ్చాను. నిజంగా చెప్తున్నా, ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చిన రోజున, ఆ రోజు ఆపరేషన్ అయిన రోజున ఎందుకు తీసుకోలేదు ప్రభా? అసలు నన్ను ఎందుకు బ్రతికించావు? ఆ రోజు తీసుకున్నా నేను ఆనందంగా నీ దగ్గర ఉండేదాన్నేమో అని నేను నిజంగా గట్టిగా
కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో దేవుని ఆత్మ నన్ను ఆదరిస్తుంది. నేను అంటున్నాను, ఎందుకు బ్రతికాను, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, అసలు దేవా నువ్వు నన్ను ఎందుకు బ్రతికించావు, ఆ రోజు మరణం ఎందుకు నువ్వు తప్పించావని నేను కన్నీరు కాచి దేవుని దగ్గర ఏడ్చాను. ఎంతటి వాళ్ళకైనా దేవుని బిడ్డలారా, ఎంత సేవకులైనా ఎంత నవ్వుతూ ఉన్నా వారి హృదయాంతరంగంలో గాయాలు, వారి హృదయాంతరంలో కన్నీళ్ళు బుబ్బుకుతూ తగ్గుతూ ఉంటాయి కదా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వీళ్ళ కోసం కాదు కదలే, నిన్ను ఎవరి కోసం బ్రతికించలేదు కానీ నా కోసమే నేను నిన్ను బ్రతికించుకున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే నా దుఃఖమంతా మాయమైపోయింది. ఓ నా ప్రభు కోసం నన్ను బ్రతికించుకున్నాడు, నేను కుంటుకుంటాను. ఏ పరిస్థితులు నా జీవితంలో నా దేవుని పని మాత్రం నేను ఖచ్చితంగా నేను ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు నా విరిగిన మనస్సు, నా నలిగిన హృదయం నా దేవునికి ఇష్టమైన బలి కాబట్టి నన్ను ఈ రీతిగా ప్రభు నలగొడుతున్నాడని నేను దేవుణ్ణి స్తుతించడం జరిగింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా విరిగిపోయినావా, నలిగిపోయినావా, కృంగిపోయినావా? తప్పకుండా ఏదో కారణం చేత నిన్ను దేవుడు భూమి మీద బ్రతికిస్తున్నాడు. ఏదో పని నీ కోసం ఉంది, ఏదో దేవుని కోసం నువ్వు చేయాలి. అందుకనే మనందరినీ దేవుడు ఈ దుఃఖంలో ఉన్న మమ్మలను దేవుడు బ్రతికిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. దానికి కారణం మనం ఎంత కన్నీరు కాచి ఎంత తీసుకోమన్నా, ఎందుకు బతికిచ్చావన్నా ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. ఆయన పనేంటో మన ద్వారా చేసుకుంటాడు. ఎందుకు నన్ను నిలబెట్టేవా అనే అద్భుతమైన మాట నీ నోట్లో నుంచి వచ్చేటట్టుగా దేవుడు చేయగలడు. ఆమేన్. అటువంటి కృప ఈ దినం మనకు అనుగ్రహించినగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రికి స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి నాయన మీ సన్నిధి మాతో ఉంచి ఈ వాక్యం ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ప్రభా దేవా అద్భుతమైన ఆశీర్వాదంగా మలిచి వారి బిడ్డల్ని, కుటుంబాన్ని, ఈరోజు పుట్టినదినం, వివాహ దినం, ఎగ్జామ్స్ రాబోతున్నాయి, 10th, ఇంటర్మీడియట్ అందరు పాస్ అవుదురుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.